హైపర్ టీవీ న్యూస్. గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ మహిళా నాయకులు మహాశక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని, ప్రజలు తెలియజేసిన సమస్యలను మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరిస్తామని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాశక్తి కార్యక్రమం ముగింపు సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ మహిళా నాయకురాలను ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మహాశక్తి కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల మహిళా నాయకులు దిగ్విజయంగా పూర్తి చేశారని, ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రజలు తెలియజేసిన వాటిని మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని అన్నారు. అందరూ ఐకమత్యంగా రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, లీలావతి, మట్టం శ్రావణి, భారతి, సుబ్బమ్మ, శ్రీదేవి, శైలజ, శివకుమార్, రహీం తదితరులు పాల్గొన్నారు. 2 రోజులు ఒక టీం లెక్కన కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని పంచాయతీలు కూడా తిరిగే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా 40 పంచాయతీల్లో, మున్సిపాలిటీలో ఉన్న వార్డులు అయితేనే, పంచాయతీలు అయితేనే 40 ప్రోగ్రామ్స్ నిర్వహించవలసిండగా అన్నింటిలో కూడా 36 పంచాయతీల్లో దిగ్విజయంగా పూర్తి చేశారు. దానికి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమం పూర్తవుతున్న సందర్భంగా వారిని అభినందిస్తూ వారిని ఈ కార్యక్రమానికి ముగింపు సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మా వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 4 రోజులు మీరు ప్రతి పంచాయతీలో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి మీ అనుభవాలు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ 25 మంది అందరూ చక్కగా మాట్లాడారు. అందరూ కూడా అవకాశం ఇచ్చారు. ఇంకా కూడా అవకాశం మాట్లాడడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఏం ఇబ్బంది లేదమ్మా. మీ అభిప్రాయాలు జనాల్లో ఏ విధంగా ఉంది, వాస్తవ పరిస్థితికి కూడా మాకు చెప్తే కొద్దిగా బాగుంటుంది. మీ ద్వారా ఫీడ్బ్యాక్ మాకు కూడా అవసరం. అట్లాగే అక్కడ మా ఏళ్ళ దగ్గర కూడా ఒక పసుపు దారాలు కూడా మహిళలకు ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళ ద్వారా కూడా తీసుకొచ్చినారు. అది కూడా ఈ దారాలు కూడా ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి మేము మాట్లాడేదానికన్నా కష్టపడింది వాళ్ళు. అట్లాగే మహిళా శక్తి సహకరించినటువంటి అన్ని మండల పార్టీ అధ్యక్షులు, అలాగే అనుమతి సంఘాల అధ్యక్షులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే వార్డు అధ్యక్షులకి, వార్డు కార్యదర్శులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చివరి రోజు బ్రహ్మాండంగా కార్యక్రమం మా రహీం, శ్రీదేవమ్మ వార్డుల్లో జయప్రదంగా మా పులిం సేన, మా చెంచురామయ్య గారు అందరూ పోయి, మా మస్తానాయుడు గారు, మా సుబ్బమ్మ గారు అందరూ వెళ్ళి దిగ్విజయంగా తీసుకొచ్చి కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి మీ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందో చెప్తే అది కూడా మన పార్టీ ఆఫీస్కి పంపించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ మేనిఫెస్టో, అసలైన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు మీరు చెప్పిన సూచనలు ఏదైనా ఇంపార్టెంట్ అవసరం అనుకుంటే ఖచ్చితంగా అది కూడా ఆ మేనిఫెస్టోలో పెట్టే విధంగా మన బాబు గారితో కానీ టీంతో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు అక్కడికి వెళ్ళి పేదవాడితో కూర్చొని, అలాగే మహిళలతో కూర్చొని మీరుతో డిస్కస్ చేసిన విషయాలు, అలాగే వాళ్ళు మిమ్మల్ని అడిగారో కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి కాలనీలు కూడా మీరు ఐడెంటిఫై చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందువల్ల అవి కూడా మీరు మాకు ఇస్తే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మొదటి ప్రయారిటీలో మీరు ఏదైతే కాలనీస్ ఐడెంటిఫై చేశారో, ఎవరైతే ఎక్కడ రోడ్డు లేకుండా, కాలువ లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్. సభకి నమస్కారాలు. మేము మహాశక్తి ప్రోగ్రాంలో ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీకి వెళ్ళినప్పుడు అక్కడ మండల పార్టీ అధ్యక్షులు కానీ, అక్కడ లోకల్గా నాయకులు కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుని అందరికీ ఎక్కడ అసౌకర్యం కలగకుండా, వచ్చిన మహిళలు కూడా చాలా నిరుత్సాహపడకుండా ఎంతో సంతోషంగా మన కోసం ఆ టీం వస్తున్నారు, మనం వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి అన్న సంతోషంతో అందరూ కూడా లేట్ అయినా సరే, ఎంత లేట్ అవుతున్నా వాళ్ళు నిరుత్సాహపడకుండా, లేచిపోకుండా అందరూ కూర్చొని అందరూ మనం చెప్పిన, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పథకాలన్నింటినీ విని మేము 10
మందికి చెప్పి అందరి దగ్గర ఓట్లు వేయించి ఇసు చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకుంటామని అందరూ ప్రతి ఊర్లో హామీలు ఇచ్చారు. మనం తీసుకెళ్లిన పుస్తకాలు కూడా అందరూ ఇచ్చి మేము చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నాం, మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాం, మేము సునీలని గెలిపించుకుంటాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరో, ఇప్పుడు ప్రభుత్వం ఎవరో మా దగ్గరికి ఎవరు రాలేదు. మీరందరూ వచ్చి పథకాలన్నీ చెప్పిన తర్వాత ముందు ప్రభుత్వం ఎట్లా చేసిందో అట్లాగే ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నమ్మకం మాకు ఉంది అని చెప్పి అందరూ చాలా సంతోషపడ్డారు. కొన్ని గ్రామాల్లో అన్న సునీలన్న రోడ్లు లేదని కొంతమంది చెప్పారన్నా, పెన్షన్లు కొంతమంది చాలా నిరుపేదలకి రేషన్ కార్డు తీసేశారంటన్నా, కరెంటు బిల్లు అవి సార్లు పెట్టి కొంతమంది ఫీడ్బ్యాక్ చెప్పారన్నా. పెన్షన్ గురించి అడుగుతున్నారు, అమ్మఒడి పడట్లేదని చెప్తున్నారు. కొంతమందికి ఖాళీ ఇల్లులు కూడా లేవని చెప్తున్నారు. మిగతా అంటే ప్రతి సమస్య మనం చెప్తుండేది వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి గ్రామంలో ఎస్టీ కాలనీలు అయితే మరీ రెస్పాండ్ ఎక్కువ ఉందన్న. అంటే మనం అడిగిన దానికి మాకేం పడట్లేదమ్మా, మాకేం చేయట్లేదు, కానీ ఒక అవకాశం ఇచ్చేసాము, కానీ మాకేం చేయట్లేదు. ఇప్పుడు మేము శ్రీలంగన్ గారిని గెలిపించుకుంటామమ్మా తల్లి, సైకిల్ గుర్తుకి వేస్తాము, ఖచ్చితంగా వేసి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు అంటే మేము పోయిన గ్రామాలన్నింటిలో ప్రజలైతే చెప్తున్నారన్నా, ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాము. అలాగే మనం ముఖ్యంగా మన గూడూరు నియోజకవర్గం సునీల్ అన్న పిలిస్తే పలకతాడమ్మా, కానీ మేము తప్పు చేశాము, ఆ తప్పును సర్దిద్దుకుంటాం 2024లో కొందరు మహిళలు చెప్పారన్న ఆ విషయం మాత్రం. చాలా మంది అయితే ఆ మాటే చెప్తున్నారు, మేము తప్పు చేసాం, దాన్ని సర్దిద్దుకుంటాము, 2024లో శ్రీనన్ని గెలిపించుకుంటాం. ఏం లేదన్నా, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలని ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టిన పథకాలన్నీ మన ఇన్ఛార్జి గారికి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఇన్ఛార్జి గారు మహిళలకు మాకు అప్పచెప్పడం జరిగింది. అవన్నీ మేము మండల స్థాయిలోకి గ్రామాల్లోకి వెళ్ళి మేము డోర్ టు డోరు ఆ విషయాన్ని ప్రవేశపెట్టాము. ఆ ప్రవేశపెట్టిన విషయాన్ని మాకు వాళ్ళు గుంటా వచ్చే విషయాల్ని మాకు చెప్పడం జరిగింది. అన్న కేశవరం కోట మండలం కేశవరం గ్రామంలో మేము వెళ్ళామన్నా. అక్కడికి వెళ్ళిన వెంటనే అమ్మ మాకు సునీలన్నకి ఓటేసి గెలిపించిందమ్మా, ఏం చేశాడమ్మా మా సునీలన్న అని చెప్పి మేము అడిగితే అన్న ఆమె ఏం చెప్పిందంటే, ఒకసారి నువ్వు చెప్పు తీసేసి కిందకి రామ్మా అన్నది. ఎందుకమ్మానంటే మాకు రోడ్లు ఇక్కడ దాకా రేఖాపురం దాకా వచ్చాయి, మాకు ఎక్కడి నుంచి చేయలేదమ్మా రోడ్లు అని అడిగారన్న. సరే అమ్మా, ఈసారికి మా అన్నకి ఏపించి గెలిపించండి, మేము అదేవిధంగా మేము తీసుకుంటాము, ఆ కేర్ తీసుకుంటామని చెప్పామన్నా. అక్కడ కొంతమందికి మంచినీళ్ళు లేవన్నారు, కొంతమందికి వంటి పెన్షన్ కట్ అయిందన్నారు, కొంతమంది 40 సంవత్సరాల వాళ్ళకి కానీ పెన్షన్ లేదని చాలా బాధపడుతున్నారు. పిల్లలకు కానీ అసలు ఈ మధ్య అసలు ఇది అమ్మఒడి అక్కడ కానీ పర్లేదంట, అవన్నీ చెప్పుకొచ్చారు. ప్రోగ్రామ్ బాగానే జరిగిందండి. అందరూ సునీల్ సార్ గెలిపించుకుంటారు, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తారంట. మళ్ళీ ఇక్కడ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని అడగడం జరిగింది. ప్రతి ఒక్కరూ చెప్పారమ్మా, అమ్మఒడి కూడా సరిగా పడలేదని చెప్పారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇల్లు లేవని చాలా వరకు చెప్పారు నా పల్లెల్లో వాళ్ళు. వాళ్ళ కోసము మేము చాలాసార్లు అప్లై చేస్తున్నామమ్మా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఇవ్వట్లేదు. ఈసారైనా ఇవ్వాలంటే కంపల్సరీ మన ప్రభుత్వం వస్తే మీకు అందరికీ ఇస్తామని మేము హామీ ఇచ్చి వచ్చామన్నా, అదొకటి చేయాలి. ఇంకోటి మంచినీరు, వల్లిపేట వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయనకి 24 hours మేము పోయినంతసేపు ఆయన నీళ్ళ గురించే మాట్లాడాడు. పాపము నీళ్ళకి మంచినీరు అస్సలు లేవంట అక్కడ వల్లిపేట గ్రామంలో. ఆయన బాగా బాధపడ్డాడు, చాలాసార్లు అడిగారన్న. ఆ గ్రామంలో కూడా మంచినీళ్ళకి సదుపాయం కల్పించాలని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే రోడ్లు, మేము వల్లిపేట పోయే రోడ్లోనే 1 కిలోమీటర్ దాకా రోడ్డు అసలు ముందుకు కూడా కదలట్లేదు, చక్రము అలా స్లోగా పోతే ఎద్దుల బండి కానీ ఇంకా స్లోగా పోతూ ఉంటుంది. ఆ రోడ్డు కూడా కొంచెం మేము పోయిన ఊళ్ళందరి దగ్గర ప్రతి ఒక్కరూ వాటర్దే ప్రాబ్లం అన్నారు, పింఛన్లు ఇవ్వలేదన్నారు, తర్వాత కాలనీలు కూడా లేవు అన్నారు. చాలా వరకు ఇదే చెప్పారు. మేము సునీలను మాకు మాట ఇచ్చారమ్మా, మీకు అన్నీ చేసి పెడతాము అని చెప్పి మాట్లాడాము. సరేనని అందరూ సహకరించారండి. అక్కడ నాయకులు కూడా మాకు బాగా సహకరించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి గ్రామానికి అందరూ కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయి, నీళ్ళు ప్రాబ్లము, రోడ్లు సరిగ్గా లేవు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరూ చెప్తున్నారు. డబ్బులు పడట్లేదు. తర్వాత వచ్చి ఖాళీ పథకం వస్తుందని మాకు అది కూడా రాలేదు అని చెప్తున్నారండి. ఇవన్నీ మాకు మా అన్నగారిని గెలిపించుకుంటే
మేము ఇవన్నీ చేస్తామమ్మా, నాన్నగారు నాకు మాట ఇచ్చేవారని చెప్పారు. నాన్నగారిని గెలిపించుకోవడం మన మా శాసనసభ్యులు డాక్టర్ పరశు గారికి ధన్యవాదాలు. మన మండల అధ్యక్షులకి, మండల ప్రధాన కార్యదర్శులకి, అందరికీ మహిళా టీములందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మేము ఈ మహిళా శక్తి ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్క గ్రామము మన చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాల గురించి ఒక్కొక్కటి వాళ్ళ భాషలో అర్థమయ్యేటట్టు వెళ్ళి విమర్శించాం సార్. ప్రతి ఒక్కరూ మాకు ఒక కుటుంబంలో పెద్ద చనిపోతేనే మాకు చంద్రన్న బీమా, ఎవరు చనిపోయినా కూడా చంద్రన్న బీమా వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకు ఒక్క యజమాని కార్డులో పేరు, యజమాని పేరు ఎవరిది ఉంటుందో ఆ ఒక్కరికి అందుతుంది. ఆ ఒక్కరితో కూడా 3 నెలలకి 4 నెలలకి మాకు ఇచ్చారని ఒక ఇద్దరు ముగ్గురు చెప్పుకొచ్చారు సార్. అది మన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మన చనిపోయిన వెంటనే వాళ్ళ దాన సంస్కారాలకి గ్రామంలో తెలియజేయడం జరిగింది. మా మహిళలు అయితే శక్తి వంచన లేకుండా కృషి చేశారు. పార్టీ కోసం మన సునీలన్న కోసం, గెలుపు కోసం కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ఏంటంటే గ్రామాల్లోకి వెళ్తే ఆధార్లో పేరు మార్పిడి వల్ల వాళ్ళు పెన్షన్లు కొట్టేస్తున్నారన్న. వాళ్ళ వల్ల నాకు ముసలి వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్ లేవు. మా పెన్షన్ వచ్చేటట్టు చూడండి, మాకు అదే జీవనాధారం అని చెప్పని వాళ్ళు ఏడవడం కూడా జరిగిందన్న. ఆ పెన్షన్ అయితే మీ రోడ్లు కూడా సరిగా లేవన్న, మరి నీళ్ళు వాటర్ వసతి కూడా సరిగా లేవు ఒక్కొక్క గ్రామాల్లో. నేను కొద్ది రోజులే వెళ్ళానన్న. కొద్ది రోజుల్లో కొన్ని గ్రామాలు చూస్తే సమస్యలు బాగున్నాయన్న. అంటే ఏంటంటే ఈ జగన్ పరిపాలనలో మాకు ఏదీ లేదమ్మా, ఒక ఛాన్స్ అని ఓటేసాము. వేసినందుకు ఈరోజు మమ్మల్ని అందరినీ నాశనం చేశాడు. ఈసారి వేసి మళ్ళీ తప్పు చేయమమ్మా, ఈసారి చంద్రబాబు నాయుడుకి వేస్తాము, సునీలన్ని గెలిపించుకుంటామని చెప్పారన్న. మీకు పల్లెల్లో మంచి స్పందన ఉందన్న. భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా మేమంతా కూడా మహిళా శక్తి అందరం కూడా మండలంలోని పంచాయతీ గ్రామాల్లో అన్ని తిరగడం జరిగింది. మేము వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ అక్కడ గ్రామాధ్యక్షులైతేమి, మండల పార్టీ నాయకులైతేమి మమ్మల్ని చేరదీసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మాకు ఘన స్వాగతం పలకడం జరిగింది. మరి అదేవిధంగా మేము వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా అక్కడున్న సమస్యలన్నీ తెలుసుకొని మరి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి భరోసా ఇచ్చి పంపించారు మమ్మల్ని అని మేమందరికీ కూడా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా మేము వెళ్ళిన ఆ గ్రామాల్లో ఆ వార్డులలో అయితేనేమి అన్న ఎక్కువ శాతం మన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి పెన్షన్ తీసేయడం, వాళ్ళకు వచ్చిన ఇల్లు కూడా తీసేయడం జరిగిందని తెలియజేశారన్న. మరి అదేవిధంగా ఈ అమ్మఒడి అనే దాంట్లో కూడా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది 2వ శాతంగా ఉంది. మరి అదేవిధంగా రోడ్లు అయితేవి, స్ట్రీట్ లైట్లు అయితేవి, నిత్యావసర ధరలతో కూడా ప్రతిదీ పెరిగి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఒక అవకాశం అని తప్పు చేసి ఓటేసాం. మీ ఎమ్మెల్యే ఎవరు అంటే ఇప్పుడు కూడా సునీల్ అన్న అంటున్నారన్న. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే పేరు కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా బాధపడే పరిస్థితి కనబడుతుందన్న. ప్రతి గ్రామంలో కూడా మేము ఒక్కసారి తప్పు చేసాం, మళ్ళీ ఇలాంటి పరిస్థితి తీసుకురాము, మేము ఖచ్చితంగా సునీలకు ఓటేసి మేము గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారన్న. మీ గెలుపు ఖాయమన్నా. మేము చాలా సంతోషంగా వచ్చాము. మమ్మల్ని క్షేమంగా రాత్రి 10-11 అయినా కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళని తీసుకోపోయి వదిలి తన బాధ్యత చేసినందుకు ఆయనకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయ్యా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా మంది సమస్యలు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు సుబ్బమ్మ చెప్పినట్టు పుట్టిపాలెంలో ఎక్కువగా ఆ రోజు భాస్కర్ అన్న, అదేవిధంగా వెంకట సుభాష్ అన్న కూడా వచ్చారు. ఆయనకి ఆ సమస్యను చెప్తున్నారు. అదేవిధంగా రెట్టపల్లి మొన్న పోయిన అక్కడైతే మరి రోడ్లు అయితే అసలు లేవు, చీకటి ఎక్కువగా, సైడ్ కాలంలో కూడా లేవు. ఆ గుంటలో కూడా మేము కూడా పడిపోయినాము. ఆ విధంగా వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. కొన్ని ఊళ్ళల్లో అయితే ఆ రోజు ఎన్టీ రామారావు కట్టిన ఇల్లులే అని చెప్తున్నారు, కొన్ని పడిపోయిపోతున్నారు. ఇప్పటి వరకు మాకు ఇల్లులు అయితే లేవమ్మన్నారు. మేము ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీ ఆదరించి ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మీకు అన్నీ వస్తాయని కూడా మేము హామీ ఇచ్చినాము. కొన్ని ఊళ్ళో అయితే మేము ఉప్పు నీళ్ళు తాగుతున్నాము అని చెప్పారు. మేము చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం గురించి కూడా మంచి నీళ్లు, మినరల్ వాటర్ కూడా మీకు ఇస్తారమ్మా అని కూడా మేము చెప్పాము. రాజమహేంద్రవరంలో మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టోలో
భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ మహిళల కోసం ప్రత్యేకంగా మహాశక్తి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో 4 రకాల పథకాలు మహిళల కోసం పొందుపరచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన మహిళలకు ఒక దీక్షగా 40 రోజులు ఏదైనా కూడా మనం ఒక వ్రతం చేసినా మానేసినా కూడా దీక్ష కూడినట్టుగా 40 రోజులు దీక్షలాగా చేసి మన ఏ పంచాయతీలు అయితే మన పార్టీ ఆదేశించిందో ఆ 40 పంచాయతీల్లో 40 రోజులు వెళ్ళి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాల గురించి చెప్పమని ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమం గత నెల 29 మొదలైంది. ఈ రోజు ఇది పూర్తయిన సందర్భంగా ఈ మహాశక్తి కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా అక్కడ పంచాయతీలో ఉన్న నాయకులు కానీ ఆ మండల పార్టీ అధ్యక్షులు కానీ మేము వెళ్ళేటప్పటికి అక్కడ అన్నీ మాకు కావాల్సినటువన్నీ కూడా సమకూర్చి కార్యక్రమానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏర్పాటు చేశారన్న. ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యేని మర్చిపోయే పరిస్థితి అన్న. మేము పోగానే అమ్మ గతంలో వేసిన రోడ్లేనివి, గతంలో వేసిన వాటర్ పంపులేనివి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారన్న. మేమైతే గర్వంగా చెప్తా ఉన్నాం. మా మహిళా నాయకత్వంలో మేము ఈ 36 పంచాయతీల్లో తిరిగిన మా అనుభవాలు అసలు మేము అప్పుడే డిసైడ్ అయిపోయినా మీ విజయం అనేది 100% సత్యం. ప్రతి ఒక్కరు కూడా బయటకు చెప్తా ఉన్నారు. మేము వెళ్ళే టయానికి 6 ఆ టైంలో మన ముందు బాబులు కూడా జగనన్న పూర్తిగా ఎక్కిపోయి కూడా వాళ్ళు కూడా పాపం వైసీపీ నాయకులు కూడా కార్యకర్తలు వెనక్కి చేరి దొంగ చూపులు చూస్తా వీళ్ళు ఏం చెప్తున్నారు అనే విధానాన్ని కూడా పసిగట్టేవాళ్ళన్న. మేము వాళ్ళని క్యాచ్ చేసి అక్కడికి వెళ్ళి మేమే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏందన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళే చెప్తా ఉన్నారు. అమ్మ ఇలా చేసాము, గతంలో మేము ఒక ఛాన్స్ అని చెప్పి ఇచ్చాము, తాగినప్పుడే నిజాలు బయటకు వస్తాయని చెప్తుంటారు అందరూ కూడా. నిజాలు బయట చెప్పారు. ఈసారి అయితే అవకాశం ఇవ్వమ్మ జగన్మోహన్ రెడ్డికి, ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం, మా నియోజకవర్గంలో సునీలన్ని ఎమ్మెల్యే చేసుకుంటామని కూడా ప్రతి అక్కడ కూడా మనం మాట ఇచ్చారన్న. అలాగే మనం సభ్యత్వాలు చేసామన్నా. మనం ఆ సభ్యత్వాల ద్వారా చాలా మంది యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ముగింపు సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళా నాయకురాలకి అందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 40 రోజుల ప్రోగ్రాంలో మనం 37 రోజులు దిగ్విజయంగా పూర్తి చేశారు మన మహిళల్లో. వాళ్ళకందరికీ కూడా మేము నియోజకవర్గ ఈ మన తరఫున వాళ్ళకందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. బ్రహ్మాండంగా జరిగింది మన నియోజకవర్గంలో. చూసుకున్న వాట్సాప్లో నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం తర్వాత నాకు తెలిసినంత వరకు మన గూడూరు నియోజకవర్గంలోనే ఈ మహాశక్తి ప్రోగ్రాం అయితే బ్రహ్మాండంగా జరిగిందని తెలియజేసుకుంటున్నాను. మనం మరో నియోజకవర్గాల్లో కూడా చూసాం, మహిళలు తక్కువగా ఉండేది, జెంట్స్ ఎక్కువగా ఉండేది. మనదట్ట కాకుండా ప్రతి గ్రామంలో జరిగిన ప్రోగ్రాంలో కూడా ఎక్కువ మంది మహిళలు ఉండేటట్టుగా మన మండల స్థాయి నాయకులైతేనేమి, పట్టణ స్థాయి నాయకులైతేనేమి అందరూ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేశారు. ఇదే విధంగా రేపు మళ్ళీ ఖచ్చితంగా ఆ యొక్క పంచాయతీని కూడా మన నాయకులు మనం తిరుగుతామని చెప్పి తెలియజేస్తున్నామమ్మా. అట్లాగే ముఖ్యంగా ఇంతతో మీ బాధ్యత పూర్తి కాలేదమ్మా. ఓడదేశం అసలు బాధ్యత పూర్తి అవుతుంది. మనకి బాబు గారు ఓడదేశం నుండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇంటింటికి మనం వెళ్ళాల్సిన అవసరం. దానివల్ల ఈవినింగ్ కూడా మీటింగ్ ఉంది, ట్రైనింగ్ కూడా ఉంది. కాబట్టి అందరూ రండి. అట్లాగే 31వ తేదీ ఉదయం 7 గంటలకి కోర్టు సెంటర్ నుంచి కిట్కో దాకా పాదయాత్ర ఉంటుందమ్మా. దానికి కూడా అటెండ్ కావాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ, మరి అలాగే కొంతమంది మహిళలు కొన్ని డౌట్ ఉన్నట్టున్నాయి. రేపు మళ్ళీ ఇలా గెలిచిన తర్వాత మేమైనా సమస్య చెప్తే లేదమ్మా మీ నాయకుడు చెప్పాలా లేకపోతే ఇంకాయం చెప్పాలా ఆయన చేతి చేస్తారంట అని అనుకుంటున్నారేమమ్మా. అదేం లేదు తల్లి, మీరు ఏం చెప్తే మీకు ప్రజలు ఏం చెప్పారో అది మీకు ముందు మీకు చేస్తాం, ఒకరితో సంబంధం లేదు. దానివల్ల నేను తెలియజేస్తూ ఒక్కసారి 5 మండల పార్టీ అధ్యక్షులు, అలాగే ముఖ్యంగా టౌన్లో అయితే గాంధీనగర్లో బ్రహ్మాండంగా పెంచులయ్య, సురేంద్ర, కృష్ణయ్య ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిపారు. అట్లాగే 6వ వార్డులో మల్లి, గోపాలు, హరి, సీన వీళ్ళ ఆధ్వర్యంలో మా సురేష్ ముఖ్యంగా ఆధ్వర్యంలో ఇంకా చాలా బాగా జరిపారు. అట్లాగే రహీం ముగింపు కార్యక్రమం రహీం బ్రహ్మాండంగా చేశారు.
అట్లాగే టౌన్లో అన్ని ఓటో గురయ్య గారు కూడా బాగానే చేశారు. అట్లాగే 19 ఓట్లు కూడా చేశారు, కానీ మాకు ఎత్తులేదు అవార్డులో. కాబట్టి ఏదో ఇంకోటి పిల్లల్స్ అనే కూడా అలా నేను ఓట్లు ఏదో పెట్టమని పెట్టలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అవి మనం చెప్పినటువంటి వార్డులు కదా, అవి రాబిన్ శర్మ గారు చెప్పినటువంటి వార్డులు, మేము పెట్టిన వార్డులు కదా. రాబిన్ శర్మ టీం సర్వే చేసి పలానా వార్డులో పెట్టండి అంటే పెట్టాం తప్ప మేము స్పెసిఫైడ్గా పలానా వార్డులో పెట్టమని చెప్పి మేము ఎక్కడికున్న నాయకులు కూడా మేము చెప్పలేదు ఉన్నాం. కాబట్టి మనం ఏం చేసినా రాబిన్ శర్మ టీం ఏం చెప్తే అదే మనం చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేశారు. నాకు తెలిసి ర్యాంకింగ్లో కూడా గూడూరు కాన్స్టిట్యున్సీ బాగానే ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నా. ఇంకేదైనా అభివృద్ధి తప్ప. అట్లాగే గూడూరు టౌన్లో కొన్ని వార్డుల్లో వెనకాల నుండి బ్యాక్ బోన్ సపోర్ట్ చేసి ఆ వార్డుల్లో కార్యక్రమాన్ని విజయవంతం కృషి చేసినటువంటి మా మస్తాన్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ నెల రోజులు తిరిగినటువంటి మా మహిళలకి మన చిన్న శాలువాతో ఒక చిన్న సత్కారం చేస్తాం అనుకున్నాం. తల్లి టైం లేదమ్మా, లేకపోతే ఏదైనా షీల్డ్ వీళ్ళు ఏదైనా చిన్న మంచి ఏదో కూడా అనుకున్నాం. మేము అహిమో నేను ఉన్నటువంటి ముగింపు పెట్టేసాం. ఒక్క అవకాశమని వైసీపీ పార్టీని గెలిపించి రాష్ట్ర ప్రజలందరూ మోసపోయారని టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు అనేక పథకాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని గూడూరుకు చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి లీలావతి వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 33వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో మహిళా నాయకులు మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి లీలావతి మాట్లాడుతూ గత 40 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా మహాశక్తి కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిందని, గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తారని, అలాగే 18 సంవత్సరాలు నిండిన వారి నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకు నెలకు 1500 రూపాయలు నగదిస్తారని తెలిపారు. మహిళలందరూ రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి గారు, నియోజకవర్గ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ గారు, జిల్లా కార్యదర్శి గుండాల భారతి, జిల్లా కార్యదర్శి దాసరి శైలజ, చిల్లకూరు మండల అధ్యక్షురాలు సుప్రజ, మాజీ కౌన్సిలర్ నిమ్మల సరస్వతమ్మ, మాజీ కౌన్సిలర్ కల్పన గారు, పిల్లెళ్ల శ్రీదేవి గారు, తెలుగు మహిళా నియోజకవర్గ కార్యదర్శి తాటిపర్తి రేవతి, తెలుగు మాట పట్టణ ప్రధాన కార్యదర్శి సుధా గారు, అధికార పట్టణ ప్రతినిధి ఎస్కే పర్వీన్ గారు, ముప్పాళ్ళ సుబ్బరత్న గారు, పోబాక లక్ష్మి గారు, సుమతి గారు, శైలజ గారు, మాధవి గారు, నరసింహ గారు, పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు గారు, జిల్లా అధికార ప్రతినిధి వెల్లు చించరమయ్య, పట్టణ ఉపాధ్యక్షులు ఆరికట్ల మస్తాన్ నాయుడు గారు, జిల్లా సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఈసంశెట్టి రాజశేఖర్ గారు, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాసులు గారు, పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ చాంద్ బాషా గారు, వార్డు అధ్యక్షులు హరిబాబు గారు, బూత్ కన్వీనర్లు లక్ష్మణరావు, పరమేశ్వరయ్య, యువకులు శేఖర్, అశోక్, మోహన్, రాహుల్, సాహుల్ ఇంకా మహిళలు, యువత పాల్గొన్నారు. మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది, మినీ మేనిఫెస్టోని. ఆ మినీ మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళలందరినీ కూడా శక్తి స్వరూపులుగా భావిస్తూ మహాశక్తి అనే పేరుతో 4 రకాల పథకాలని చంద్రబాబు నాయుడు గారు మన మహిళలకు అందజేస్తానని మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం మీద గత నెల 29వ తేదీ నుంచి కూడా ఈ మహాశక్తి కార్యక్రమంలో ప్రతి ఒక్క పంచాయతీకి వెళ్ళి మహిళలకి ఇచ్చే పథకాలు 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే మనకు మహిళలకి ఏ విధంగా మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, అదేవిధంగా మనకి ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి చెప్తూ అన్ని వివరించడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మన గూడూరు పట్టణంలో 33వ వార్డు నందు మహాశక్తి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ముందుగా పట్టణ అధ్యక్షులు సీనన్న గారికి, అదేవిధంగా మన జిల్లా అధికార ప్రతినిధి చెంచురామన్న గారికి, అదేవిధంగా పెద్దలు మస్తానన్న గారికి, ముఖ్యంగా ఈ వార్డులో ఏ కార్యక్రమం అయినా కూడా తన భుజ స్కంధాల మీద వేసుకొని చేసినటువంటి మన రహీం భాయ్ గారికి, మన నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు రహీం భాయ్ గారికి, అదేవిధంగా మస్తాన్ భాయ్ గారికి, ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా మేము అంటూ నిలబెట్టే
అయ్యా మాకు స్థలాలు లేవు, ఇళ్ల స్థలాలు లేవు అని అర్జీ పెట్టుకున్నాం. మూల వెంకటరామయ్య, అంగకృష్ణయ్య గారు మేమందరం కలిసి అడిగి కలెక్టర్ జానీ గారు ఉన్నారు అప్పుడు. వెంటనే ఒక్కొక్కరికి స్థలాలు గవర్నమెంట్ ద్వారా కొనిచ్చి ఒక్కొక్క ఫ్యామిలీకి 3 అంకణాలు 3 సెంట్లు ఇచ్చారు. అంటే 18 అంకణాల స్థలం ఇచ్చున్నారు. దాంట్లో మేము పాసం సునీల్ కుమార్ గారు 95లో చైర్మన్గా వచ్చిన తర్వాత మేము ఫస్ట్ చేసిన రహీంబాయి మేమందరం కలిసి ఫస్ట్ చేసినటువంటి కార్యక్రమం దాస కృష్ణ నాయుడు గారు మేమందరం కలిసి ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఇది ఒక అడుగులో ఉండి దీనికి రోడ్లు వేసినాం, ప్రతి వీధికి ఒక కొళాయి ఇచ్చినాం, ప్రతి ఇంటికి ఒక కాలనీ ఇచ్చున్నాం, అనేక రకాలైనటువంటి పని అంతా చేస్తున్నాం. సునీల్ కుమార్ గారు ఇక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు కాలనీలు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి 15,000 ఇచ్చినాం. ఆ 15,000 ఇప్పుడు కట్టమని జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలేస్తున్నారు మాకు. ఎప్పుడో 35 ఏళ్ళ నాడు కట్టేసిన దాన్ని ఇప్పుడు లెక్కలు ఎక్కడెక్కడ నేర్చు కూడా ఆయన ఇచ్చేదానికి దోవలే ఉన్న పెన్షన్ పెట్టి పాడేస్తున్నాడు. ఈ విధంగా చేస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా దీని పేరు అసలు బీసీ కాలనీ కాదండి, నందమూరి కాలనీ. దాన్ని అటు ఇటు చేసి ఆ టైంలో మా భార్య గారు సోమ గారు అవసరంగా ఉన్నప్పుడు సారంగం శ్రీనివాసు అక్కడే వాళ్ళ అబ్బాయి చనిపోవడం జరిగింది. వారం అయిపోయింది, ఇసుకలో కూడుకొని చనిపోవడం జరిగింది. నేరుగా వెళ్ళి సారీ మా జరిగిందని చెప్పగానే జవాను కూడా పూర్తి చేశారు. ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అమ్మాయికి చూపించి 10,000 రూపాయలు, 1,00,000 3 లక్షలు. అలాగే అన్నబెట్టి ప్రసాద్ అన్నబెట్టి మామ చనిపోతే పశువులకు 2 లక్షలు, చందమ్మ చెంబేటి నాగలక్ష్మి మంగళూరు 2 లక్షలు, అంజమ్మ ముత్తరాసోళమ్మ 30,000. అలాగే 5,000 అయితే అసలు లెక్కలేదు. అది సునీల్ కుమార్ సొంతంగా ఇచ్చింది. ఏదో సుముకులు ఏదైనా చేయంటారు. సునీల్ కుమారు ఆ రోజు దానాలు చేసినట్లయితే చెప్పనవసరం. చందన్న బీమా అనేది ఇంట్లో చాలా మందికి చాలా వర్తం చేసినాము. సొంతంగా ఇవ్వడం చాలా ఇదిగా చేసాము. దయచేసి మంచి మెజార్టీతో ఈసారి సునీల్ కుమార్ గెలిపించుకొని పక్క వీధులు జరుగుతున్నా మాకు కూడా పిలుపు అవసరం లేదు. మనది మన ఇంట్లో కార్యక్రమం లాగా మనం పాల్గొని ఆ కార్యక్రమం సక్సెస్ చేసుకుంటేనే ఇలాంటి దుష్ట ప్రభుత్వాలు మనం దూరం చేసుకోగలం. లేదు మళ్ళీ మన పాత పద్ధతిలో కానీ ఉంటే మళ్ళీ మనం ఇంకొక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. మనం చేసే ప్రతి కృషి కూడా మన నాయకుడు అంటే సునీల్ కుమార్ గారి విజయానికి దోహదపడే విధంగా మనం పనిచేయాలి. ఎందుకు సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలి, ఎందుకు తెలుగుదేశం తీసుకురావాలంటే ఈరోజు ఈ మహాశక్తి కార్యక్రమంలో మనకు గత ప్రభుత్వం మనకి ఎన్నో ఆశలు చూపించింది. ఆడవాళ్ళకందరికీ మేము ఉన్నామని ప్రజలందరికీ మభ్యపెట్టింది, ఏమీ చేయలే. ఈ బీసీ కాలనీ విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఇందాక మా సీనియర్ కౌన్సిలర్ సరస్తమ్మ గారికి ఒక మాట చెప్తాను. ఇది పాత రోజుల్లో 7వ వార్డు అంటారు. దీన్ని 7వ వార్డు. దీనికి అనాదిగా 6 సార్లు కాంగ్రెస్ కౌన్సిల్ గెలిచినారు. మొదటిసారిగా తెలుగుదేశం కౌన్సిల్ ఫస్ట్గా గెలిచిన మా సరస్తమ్మ గారు. దీన్ని ముందుగా ఇక్కడ మన విజయం సాధించారు తెలుగుదేశం. ఎందుకంటే అందరూ కలిసి కట్టుగా పోరాడారు. దీంట్లో దాసరి కృష్ణనాయుడు గారు, అంగడి కృష్ణయ్య గారు, మూల వెంకటరాయ గారు. ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశానికి పెద్దలు మూల స్తంభాలు. ఇక్కడ వాళ్ళు ఎన్టీ రామారావుతో కూడా మాట్లాడేంత భావస్వరూపున్నటువంటి వ్యక్తులు అన్నమాట. అంత పెద్ద సీనియర్లు ఉన్నా కూడా ఆ రోజు వాళ్ళు ఎక్కడుంటే మా ప్రజల కోసం ఏదైనా కావాలని భయంకరంగా పోరాడి తీసుకొచ్చిన వాళ్ళు. ఒకసారి పరిస్థితి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. గతంలో ఇచ్చిన పథకాలనే ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి మనకు రావాల్సిన నిధులన్నీ కూడా మనకు కేటాయించుకుంటా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మన బాబు గారు మనకి రాజమండ్రిలో మహానాడు వేదికగా మన మహిళలందరికి కూడా మాటిచ్చాడు. గతంలో దీపం పథకం పెట్టింది కూడా మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 600 రూపాయలు ఉన్న గ్యాస్ ని ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న మూర్ఖుడు, ఇప్పుడున్న సైకో ముఖ్యమంత్రి 1,300 రూపాయలు చేసిన పరిస్థితి అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే గతంలో 650 రూపాయలు ఉన్నప్పుడు మళ్ళీ మనకు సబ్సిడీ రూపంలో 200 రూపాయలు తిరిగి పడేది. కానీ ఈ రోజు 1 రూపాయి కూడా పడే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరి అన్ని వర్గాలను కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే అమ్మఒడి వేస్తానని చెప్పి ఆ రోజు
పాదయాత్రలో అందరూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి మహిళా ఓట్లతో గద్దెలెక్కిన ముఖ్యమంత్రికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈసారి మా మహిళలందరం కూడా తగిన గుణపాటు చెప్తాం. అలాగే ఆ రోజు అమ్మఒడి వేస్తానన్నాడు, ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి వేస్తానని చెప్పాడు. కానీ ఈ రోజు ఒక బిడ్డకు కూడా పడే పరిస్థితి కాదు. గతంలో 4 సంవత్సరాల నుంచి అమ్మఒడిని కూడా ఒక్కరూ తెలుసుకోవాలి. ఆనాడు నందమూరి తారక రామారావు గారు 1982లో ముఖ్యమంత్రి అయినప్పుడు ముందుగా పెన్షన్ పెట్టిందే ఆయన. ఆ రోజు 30 రూపాయలు పింఛను పెట్టి మొదలుపెట్టింది, 30 రూపాయలు ఇచ్చారు. ఆ 30 రూపాయలని ఈ రోజు వరకు 75 రూపాయలు, అదేవిధంగా 200 రూపాయలు ఉండింది. అదేవిధంగా 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2000 పెన్షన్ ని 1000 రూపాయలు చేశారు. అదేవిధంగా 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఇదంతా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నప్పుడు ఆ రోజు గ్యాస్ అంటే ఫస్ట్ మొదలు వచ్చింది గ్యాస్ ఫస్ట్. అప్పుడు ఆ రోజుల్లో గ్యాస్ అంటే ఒక ఉద్యోగస్తులు డబ్బున్న వాళ్ళకి ఆ రోజు 10,000 అటు గ్యాస్ కనెక్షన్. మనం పేదలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొదుపు దీపం పథకం కింద మనకు సబ్సిడీలో 350 రూపాయలు ఆ రోజు కూడా నేను అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జి అయినటువంటి డాక్టర్ పాసం శ్రీలన్న సూచనల మేరకు మేము ఈరోజు 33వ వార్డుకు వచ్చామమ్మా. భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాం మీద వచ్చామమ్మా. మహాశక్తి కార్యక్రమంలో మన చంద్రబాబు నాయుడు గారు 4 పథకాలు మహిళలకి చాలా గొప్పగా ప్రవేశపెట్టారమ్మా. అసలు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేయాలి తల్లి. ఎందుకంటే ఆడబిడ్డ నిధిని పథకం ప్రవేశపెట్టినందుకు, ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టినందుకు, తల్లికి వందనం పేరుతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు, 3 సిలిండర్లు ఉచిత గ్యాస్ ప్రవేశపెట్టినందుకు ముందుగా మన చంద్రబాబు నాయుడు గారికి మహిళల ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాం తల్లి. ఎందుకంటే ఇటువంటి గొప్ప పథకాలన్నీ ప్రవేశపెట్టేది మన తెలుగుదేశం పార్టీలోనే తల్లి. మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది మన తెలుగుదేశం పార్టీలో తల్లి. ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకొని మన వచ్చే 2024లో మన చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించుకోండి. ఒక ఛాన్స్ కాదు, రెండోసారి ఛాన్స్ అని వస్తే మీరు వ్యతిరేకించి ప్రతి ఒక్కరు రెండో ఛాన్స్ నో అని చెప్పండి. మీరు ఆలోచించుకోండి. మన సునీలన్న మీరు వ్యక్తిగతంగా మంచి మనసున్న మనిషి. మన ఇంట్లో దేవుడు మనకి రాకుండా పక్కింటి దేవుడు కావాలనుకోగలిగిన విషయాన్ని మాత్రం మనం లోకల్ వ్యక్తి మంచి మనసున్న మన సునీలన్నకి మీరు సైకిల్ గుర్తుకు ఓటేయండి. మన సునీలన్న ఆదరించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క మహిళలు ఎంత కష్టపడుతున్నారో అనే ఉద్దేశంతో మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళలకి మీరు ఈ వివరాలని మీకు అందజేసి మీరు తెలియజేయమని మమ్మల్ని టీం పంపించారు. ప్రతి ఒక్క గ్యాస్ గురించి అన్ని విమర్శించారమ్మా. మీరు మహిళలు మాత్రం గుర్తు పెట్టుకోండి. మీ ఓట్లు వృధా చేసుకోవాలండి. ఏంటంటే మనం ఒక్కసారి ఓటేస్తాం. ఆ ఓటు మనకు ఉపయోగించే మనిషి కావాలా, మనకు మంచి మనుషున్న కావాలనే ఉద్దేశంతో మీరు ఆ ఓటు ఉపయోగించుకోండి. ఉన్నమ్మా, ఆ ఓటుని మురుగ పెట్టుకోకండి. మనం ఒక్కసారిగా ఉపయోగించుకోండి. మనకు 5 సంవత్సరాలు మన సునీలకు ఉపయోగపడతారు. మీరు ఆలోచించుకోండి, ఆదరించండి. మన సునీలానికి మన 2 టర్మ్లు మంచి మెజారిటీ తెప్పించి ఓటర్ లిస్టులో పేర్లు తొలగింపుపై గూడూరు 2వ పట్టణ పరిధిలోని హనుమంతరావు నగర్లో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తనిఖీ నిర్వహించారు. ఓటర్ లిస్టులో పేర్ల తొలగింపుపై జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ప్రాంతాన్ని కలెక్టర్ తనిఖీ చేస్తున్నారు. దీనిలో భాగంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని హనుమంతరావు నగర్లో కలెక్టర్ పర్యటించారు. పేర్ల తొలగింపుపై నివాసాల్లో ఉండేవారిని సమాచారాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ లీలారాణి, సచివాలయ సిబ్బంది పంచాయతీకి నిలువెత్తు రూపం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోయిందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి వెల్లడించారు.
గూడూరు పట్టణంలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షులు నయీం ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు తీసుకున్న వారికి పార్టీ కిట్లను అందజేశారు. పలువురు యువత మహిళలు పార్టీలో చేరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన వల్ల నాలాంటి మహిళలు ఎందరో బయటకొచ్చి సమస్యలపై పోరాటం చేస్తున్నారని, వైసీపీ నాయకులకు ప్రతిరోజు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడమే పనిగా మారిందని అన్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే అందరూ సినిమాలు చూడాలని అపహాస్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పాలనలో ప్రతి ఒక్కరూ భిక్షాటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రవి, కృష్ణారెడ్డి, సురేష్ నాయుడు, హరికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన నిజాయితీ పరుడు. నిజాయితీ ఎలా ఉంటది అంటే 6 అడుగుల బుల్లెట్ రూపంలో పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రం ఎత్తుపోతుంది, అంధకారంలో పోతుంది అన్న సోదరులు. నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వాలు ఒక్క ఛాన్స్ అని చెప్పిన ముద్దుల తీయుడు జగన్మోహన్ రెడ్డి బటన్ రెడ్డి ఈరోజు ముద్దులు పెట్టి తలలు నివి ఎన్నో కూడా ఆయన విద్యార్థులు అందరికీ ఆశీర్వాదం ఇస్తాడు. అదేమో నాకు అర్థం కాదు, ఆయన ఏ దేవుడు కొత్త దేవుడు అని మాట ఆయన చూస్తే మళ్ళీ ఈయన కూడా వెళ్ళి రోజా కూడా వెళ్ళి కాలు మొక్కి అన్న అని కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈయనకంటే చిన్నోడు ఏం మాట్లాడతారు. పొద్దులు లేస్తే పవన్ కళ్యాణ్ గారి మాట తప్ప మా రోజాకి ఏ పని లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడని వైసీపీ కుట్టలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడని ఊరు లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడని నోరు లేదు. అర్థమైందా రోజా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడని కుట్టే లేదు వైసీపీలో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే పని, ప్రజా సంక్షేమం కోసం ఎంత దూరమైన మనమేంటో చూపించాలంటే 2024లో పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయడానికే ఈ ఒక ప్రోగ్రాము. పీజీ యువత జనసేన పార్టీ అంటే వేరు కాదు, రెండు ఒకటే. మలయులు మన యొక్క ఒక బాధ్యత అంటే ఒక జనసేన పార్టీ. దానికి ముందు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి పార్టీ పేద వర్గాన్ని తీసుకువచ్చి బలాన్ని పెంచడానికే ఈ జనసేన పార్టీ తీసుకుని వచ్చింది. అలాంటి పార్టీలో నేను ఒకరి పనిచేయడం నిజంగా నేను చాలా గౌరవపడుతున్నాను. ఈ రోజు నయీం అనేది చాలా మంది మర్చిపోయారు. నయీం కంటే పవన్ కళ్యాణ్ అని చెప్పిన ఒక పేరు మీద నాయకుడిగా నిలుపుతుంది. దానికి యువతకు ఉద్దేశం చేసే నాయకులు మనకి పోవడం. కాకపోతే గతంలో వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కొద్దిమంది నాయకుల కమల హస్తాల్లో ఇరుక్కొని కనుమరుగైపోయినాయి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనలాంటి అభిమానులు ఉన్నారనే ఉద్దేశంతో, మన మీద నమ్మకంతో పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చిరంజీవి గారు మంచోడు కాబట్టి ముంచేశారు. కానీ ఇప్పుడు వచ్చింది మొండోడు కాబట్టి గట్టిగా 2024లో ఎక్కతాడు. కాకపోతే యువతంతా కూడా మేల్కోండి. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి సుమారు 60 సంవత్సరాలు పైబడిన వరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మెండిగా జనసేన పార్టీకి దండిగా అధినేత నీతి నిజాయితీ పరుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ యువత నాకు అండగా ఉంది. అదేవిధంగా నా జన సైనికులు నా కుటుంబ సభ్యులాగా నాకు అండగా ఉంటారు. కాబట్టి నేను ఎక్కడ వెనకాలకు వేరు, వీళ్ళ అధికారులకి భయపడను. విషయానికి వస్తే నిన్న జగనన్న విద్యా దీవెన దానికి సంబంధించి ప్రజలు తాగే నీళ్ల కానించి తినే తిండి కానించి అలగ పెట్టుకునే రోజు దాకా ట్యాక్సుల రూపంలో మనం కడతా ఉంటే, ఈ ప్రభుత్వము కట్టిన ట్యాక్సుల్ని పథకాల రూపంలో రూపాయి చూపించి 99 రూపాయలు మిగతా మన డబ్బుతో భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజల్ని ఉద్దేశించి ఏం మాట్లాడాలా, మీరు ఎంత విద్యార్థులు ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఎప్పుడు ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తున్నారు అనే విషయాన్ని మాట్లాడాల్సింది పోయి, ఏదైతే ఈ డైమండ్ రాణి రోజా
సంబంధించి 2 పార్టీలు మాది వచ్చింది. మరి ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి ఏంటి? ఈయన మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తే, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే సినిమాలు చూడాలంట. మరి అందులో ఒక మెసేజ్ ఉంది, ఆ విషయం ఆమెకు తెలుసలేదు. కానీ ఆమె సినిమాలు చూస్తే సర్వనాశనం అయిపోతారు యువత. ఆ విషయం అందరికీ తెలుసు, ఆమెకి తెలుసు. చెక్ చేసుకోండి. మన ఓటే మనకు ఆయుధం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ ఓటే ముఖ్య కారణం. దయచేసి మీరందరూ మీ యొక్క ఓటు ఉందా లేదా చెక్ చేసుకొని, మరి లేకపోతే మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు మనకు అవసరం. ఆయనే పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మరియు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పోనాక శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు శ్రీ ఈరోజు కొనక దేవసేనమ్మ గారు ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గారు, స్వచ్ఛ భారత్ చైర్మన్ గారు ఆ పుట్టినరోజు 2వ తేదీ కాబట్టి ముందు వారం మనకు అన్నదానం ప్రతి సంవత్సరం ఇదే తేదీన అన్నదానం చేస్తారు. దాతలుగా శ్రీ కొనక శివకుమార్ రెడ్డి గారు దాతలుగా వ్యవహరించారు. కాబట్టి వారికి అమ్మకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.